వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఫర్ యూ ఇన్ తెలుగు. ఈరోజు సిలోగిజమ్స్లో పార్ట్ 4లో ఓన్లీ కేస్ నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మన పార్ట్ 4లో ఓన్లీ ఏ ఫ్యూ కేస్ అండ్ ఓన్లీ కేస్ రెండు ఉన్నాయి. అందుకే నేను పార్ట్ 4 2 ఉంటాయి. పార్ట్ 4 ఓన్లీ ఫ్యూ కేస్ ఉంటుంది, పార్ట్ 4 ఓన్లీ కేస్ ఉంటుంది. ఈ ఓన్లీ ఫ్యూ అండ్ ఓన్లీ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకొని కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఓన్లీ కేసు ఎలా చేస్తాం చూద్దాం. యాక్చువల్గా నేను స్టేట్మెంట్ రెండు రాస్తాను. ఓన్లీ ఏఆర్బి, తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఫ్యూ ఏఆర్సి. ఇక్కడ చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ నాట్. బట్ ఇక్కడ ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్లో ఓన్లీ సింగిల్ ఏ ఇచ్చాడు అనుకోండి, దీన్ని మీరు ఇలా రాసుకోవాలి, ఆర్బిఆర్. ఓకేనా, ఇలా రాసుకోవాలి. దీన్ని స్టేట్మెంట్ కింద మీరు కన్సిడర్ చేయాలి. వాడు ఓన్లీ అని ఇస్తాడు. ఓన్లీ ఏఆర్బి అంటే మీరు రివర్స్ నుంచి రాయండి. రివర్స్లో ఆల్ బిఆర్ఏ అని చేయాలి. ఎలాగా చూడండి, ఆల్ బిఆర్ఏ ఇలా రాసుకోవాలి. ఫ్యూ ఏఆర్సి, ఫ్యూ అంటే ఏంటి? సమ్ కేస్. ఓకేనా. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ డైరెక్ట్గా ఇక్కడ ఓన్లీ ఇచ్చిన కంటే వాడి స్టేట్మెంట్లో ఆల్ బిఆర్ఏ అని ఇచ్చేసి ఫ్యూ ఏఆర్సి ఇచ్చేస్తే అవుతుంది కదా. ఈ ఓన్లీ అనేది స్పెషల్గా ఓన్లీ అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, ఇక్కడ ఓన్లీ ఏఆర్బి అంటే ఆల్ బిఆర్ఏ కదా. అంటే ఈ బి అనేది ఏ ఒక్కదానికి చెందుతుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ స్పెషల్గా ఈ ఆరో ఎందుకు పెట్టానంటే ఓన్లీ కేస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఓన్లీ ఏఆర్బి, దాన్ని రివర్షన్ ఎలా రాసుకున్నాం, ఏ ఆల్ బిఆర్ఏ అంటే ఈ బి అనేది ఏకే చెందుతుంది. ఇప్పుడు సపోజ్ నేను కన్క్లూజన్లో కొన్ని కన్క్లూజన్స్ రాస్తాను చూడండి. కన్క్లూజన్లో సమ్ బిఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ, ఆల్ బిఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ, అంటే నార్మల్గా ఈ బీకి సికి ఏ రిలేషన్ లేదు, సమ్ రిలేషన్ అవుతుంది కదా నార్మల్ కేసులో. ఈ ఓన్లీ కేసులో ఈ యారో ఎందుకు ఇలా పెట్టామంటే ఈ బి అనేది ఓన్లీకి ఏకే చెందుతుంది. ఈ బి అనేది ఇంక వేరే దేంతో కూడా పాజిటివ్ రిలేషన్ చేయదు. ఓకే, పాజిటివ్ రిలేషన్ అంటే సమ్ బిఆర్సి అనేది పాజిటివ్ రిలేషన్ కదా, పాసిబిలిటీ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఆల్ బిఆర్సి, బీకి సికి ఏ కేసులో ఏ రిలేషను లేదు. ఈ బి మొత్తం నార్మల్గా అయితే బి ఇలా ఉంటే ఈ బి అనేది ఇందులోకి వెళ్తుంది, ఆల్ బి వెళ్ళిపోతుంది, సమ్ బి కూడా వెళ్తుంది. కానీ ఈ ఓన్లీ కేసులో ఈ బి అనేది సిలోకి వెళ్ళదు. అంటే ఈ బి అనేది వేరే ఏ లెటర్తో కూడా పాజిటివ్ రిలేషన్ని మెయింటైన్ చేయదు. ఇంకోటి రాస్తాను, నో బిఆర్సి అంటే ఇది ట్రూ అవుతుంది. మీకు ఏంటి చెప్పాను, ఈ బి అనేది వేరే ఏ లెటర్తో కూడా పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు, బట్ నెగిటివ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఈ రెండింటి మధ్యన నో కేస్ లేదు. ఇలాగా బట్ ఓన్లీ కేసులో నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇంకోటి రాస్తాను చూడండి, సమ్ బిఆర్ నాట్ సి. చూడండి, సమ్ బిఆర్ నాట్ సి నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. నో బిఆర్సి,
నో బీఆర్‌సి, సమ్ బీఆర్‌సి, సమ్ బీఆర్ నాట్ సి. ట్రూ అవుతుంది. నెగెటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు డైరెక్ట్‌గా. అలాగని చెప్పేసి పాజిటివ్ రిలేషన్ కూడా పాజిబిలిటీ కేస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ బీకి, ఏకి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనుకోండి. అంతే కదా! అంతే కదా! అంటే ఈ బి అండ్ ఏ రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్. ఈ బి అనేది సితో ఏ రిలేషన్ మెయింటైన్ చేయదు. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో కన్క్లూజన్ రాస్తాను. ఆల్ సిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ సి మొత్తం బిలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. అలా చూద్దాం. ఏకి బికి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్. ఈ బి అనేది సితో ఏ రిలేషన్ మెయింటైన్ చేయదు. చూసారా? బట్ నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అది. ఇప్పుడు ఆల్ ఏఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ అవుతుందా ఇది? చూడండి. ఈ కొంత పార్ట్ సికి చెందనప్పుడు ఏ మొత్తం అందులోకి వెళ్తే బి కూడా ఇందులో వెళ్ళిపోతుంది కదా. నాట్ ఏ ఆల్ సి ఇది ట్రూ. ఆల్ ఏఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ, నాట్ ఏ పాసిబిలిటీ. ఎలా చూద్దాం. చూడండి ఎలా పాసిబిలిటీ అవుతుంది, నాట్ పాసిబిలిటీ అవుతుంది. చూడండి ఇప్పుడు ఆల్ ఏఆర్సి కదా, ఇది బి అని రాస్తాను. చూడండి ఇప్పుడు ఈ బి అనేది ఏకి రిలేషన్ అవుద్ది అన్నాను. బట్ ఇక్కడ ఇప్పుడు బి అనేది సికి రిలేషన్ అవుతుంది. బి అనేది సమ్ బీఆర్సి, ఆల్ బీఆర్సి. పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదన్నాను కదా, అందుకే నాట్ ఏ పాసిబిలిటీ. ఈ ఓన్లీ కేస్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్ని ఓన్లీ ఏఆర్బి అంటే మీరు రివర్స్ ఆల్ బీఆర్ఏ అని రాసుకొని దాన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఆల్ బీఆర్ఏ ఫ్యూ ఏఆర్సి, ఏకి సికి సమ్ రిలేషన్. చూసారా సమ్ రిలేషన్. ఇప్పుడు ఓన్లీ కేసు వచ్చేటప్పుడు సింపుల్గా ఇలా ఆరా పెట్టుకోండి. ఆరా పెట్టుకుంటే మీకు ఈ రెండింటి మీద రిలేషన్ స్ట్రాంగ్. ఈ బి అనేది వేరే దాంతో రిలేషన్ పెట్టుకోదు. ఓకేనా? చూసుకోండి కన్క్లూజన్స్ ఎలా ఉంటాయి. మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓన్లీ కేసులో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓన్లీ అరేంజ్ ఇచ్చేటప్పుడు ఎట్లా రాయాలా? స్టేట్మెంట్ని రివర్స్ రాయాలి. ఆల్ పి ఈజ్ ఎరేజర్. షార్ట్ కట్ పి అని నేను పెట్టాను. పి అంటే పెన్. చూడండి ఆల్ పెన్ ఈజ్ ఎరేజర్. పిఎన్. ఓన్లీ కేసు ఇచ్చేటప్పుడు ఎట్ చేయాలి, ఎలా ఆరో పెట్టుకోవాలి అంటే పి అనేది ఓన్లీ ఈతోనే సంబంధం, ఇంక దీంతో సంబంధం లేదు. ఓన్లీ ఫ్యూ బాక్స్ ఈజ్ ఎరేజర్. ఓన్లీ ఫ్యూ కేసు ఎలా రాస్తాం? ఓన్లీ ఫ్యూ కేసులో నేర్చుకుంది ఏంటి? ఓన్లీ ఫ్యూ ఏదైతే పక్క నెక్స్ట్ వర్డ్ లెటర్ వస్తుందో దాన్ని సమ్ నాట్ కేసు కింద తీసుకుంటాం. చూసారా? నెక్స్ట్ సమ్ బాక్స్ ఈజ్ నాట్ పెన్సిల్. చూడండి బాక్స్కి పెన్సిల్కి సమ్ నాట్ కేసు ఉంది. సమ్ పెన్సిల్ ఈజ్ ఎరేజర్. పీసీ అని పెడుతున్నాడు పెన్సిల్ని. సమ్ బాక్స్ ఈజ్ నాట్ పెన్సిల్. అంటే ఈ పార్ట్ అనేది పెన్సిల్కి సంబంధం. చూద్దాం కన్క్లూజన్స్. ఆల్ ఎరేజర్ ఈజ్ పెన్. ఎరేజర్కి పెన్కి ఆల్ కేస్. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్. ఆల్ కేస్ నాట్ ఫాలోస్. ఇక్కడ ఆల్ కేస్ ఇచ్చాడు, నాట్ ఫాలోస్. ఓకే. నెక్స్ట్ నో పెన్ ఈజ్ బాక్స్. పెన్ అనేది బాక్స్కి సంబంధం లేదు. బట్ ఇక్కడ ఓన్లీ కేస్ కాబట్టి ఓన్లీ కేసులో ఈ పెన్ అనేది నెగిటివ్ రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది అదర్ వాళ్ళతో, బాక్స్ ఆర్ పెన్సిల్తో. నో పెన్ ఈజ్ బాక్స్. ట్రూ. నో పెన్సిల్ ఈజ్ పెన్. చూసారా పెన్కి పెన్సిల్కి
నో కేస్ లేదు. బట్ ఇక్కడ ఓన్లీ కేస్ వల్ల ఈ రెండిటి మధ్యన నెగెటివ్ రిలేషన్ ట్రూ అవుతుంది. సమ్ పెన్ ఈజ్ నాట్ ఎరేజర్. సమ్ పెన్ ఈజ్ నాట్ ఎరేజర్. చూడండి. సమ్ పెన్ ఈజ్ నాట్ ఎరేజర్. ఇక్కడ సమ్ కేస్ ఉన్నప్పుడు సమ్ నాట్ కేస్ ఎలా వస్తుంది? చూడండి. ఆల్ పెన్ ఈజ్ ఎరేజర్. సమ్ పెన్ ఈజ్ నాట్ ఎరేజర్. రాంగ్. ఆల్ కేసులో. నెక్స్ట్ సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్సిల్. సమ్ ఎరేజర్ అంటే ఈ ఎరేజర్లో కొంత పార్ట్ పెన్సిల్కి అవ్వదు. ఇప్పుడు ఎరేజర్లో చూడండి, ఈ పెన్ అనేది సమ్ కేస్ అవుతుంది కదా, ఈ ఈ సమ్ కేస్ అనేది పెన్సిల్కి నాట్ కేస్ అని చెప్తుంది. చూడండి, సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్సిల్. ఇది ట్రూ అవుతుంది. చూసుకోండి. మీరు అనొచ్చు, సరే ఇక్కడ సమ్ నాట్ కేసు చూడండి, సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్సిల్ ఇలా లేదు కదా, మీరు ఎలా చెప్తున్నారని చూడండి. ఈ పెన్సిల్ అనేది సమ్ కదా కేస్ అవుతుంది. సమ్ ఎరేజర్ అంటే ఇది కూడా సమ్ పార్ట్ అవుతుంది కదా. సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్సిల్. సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్సిల్. ఈ పెన్ అనేది మిగతా దాంతో నెగిటివ్ రిలేషన్ కదా, ఈ పెన్ కూడా సమ్ పార్ట్ అవుతుంది కదా, అందుకే సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్సిల్. చాలామంది ఏం చేస్తారు, ఇలా లేదు కదా అని చెప్పి ఇది ఏం చేస్తారు, క్రాస్ చేస్తారు. బట్ ఈ పెన్ అనేది కొంత పార్ట్ ఎరేజర్లో. సో పెన్ అనేది పెన్సిల్కి సమ్ నాట్ కేస్ ట్రూ అవుతుంది. సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ బాక్స్. సేమ్ సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ బాక్స్ నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సమ్ బాక్స్ ఈజ్ నాట్ ఎరేజర్. సమ్ బాక్స్ ఈజ్ నాట్ ఎరేజర్. చూడండి, సమ్ పార్ట్ అనేది బాక్స్ మొత్తం కాదు కదా. ట్రూ. ఆల్ బాక్స్ ఈజ్ ఎరేజర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఈ బాక్స్ మొత్తం ఎరేజర్లోకి వెళ్తుందా, వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ సమ్ నాట్ కేస్ ఉంది. సమ్ నాట్ కేసులో సింగిల్ వే. చూడండి, ఇక్కడ డ్రా చేస్తాను. బాక్స్కి ఎరేజర్కి సమ్ నాట్ కేస్ కదా, ఇలా వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ బాక్స్ ఈజ్ నాట్ ఎరేజర్. బట్ ఇక్కడ ఈ బాక్స్ మొత్తం ఎరేజర్లోకి వెళ్తుందా, వెళ్ళదు. పాసిబిలిటీ అంటున్నాడు. ఈ బాక్స్ మొత్తం ఎరేజర్లోకి వెళ్తుందా, వెళ్ళదు. చూసారా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, స్టేట్మెంట్స్ ఏవి ఇచ్చాడో మళ్ళీ ఓన్లీ కేసులో మీరు ఆల్ ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్ అని తీసుకోవాలి. రివర్స్ ఓన్లీ వచ్చేటప్పుడు ఆల్ యాడ్ చేసి రివర్స్లో రాసుకోవాలి. ఆల్ ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్ అని చూద్దాం. చూడండి, ఓన్లీ కేసులో ఆల్ ఫ్యాన్స్ ఆర్ టేబుల్స్. నెక్స్ట్ నో బెడ్ ఈజ్ టేబుల్. బెడ్కి టేబుల్కి నో కేస్. నెక్స్ట్ సమ్ పిల్లో ఈజ్ సోఫా. సోఫాకి బెడ్కి నో కేస్. నెక్స్ట్ సమ్ పిల్లో ఈజ్ సోఫా. సోఫాకి పిల్లోకి సమ్ కేస్. చూడండి, నో కేస్ వచ్చిన మీకు సింపుల్గా షేడ్ చేసుకోండి. ఇది నో కేస్ కదా, ఇలా చేసుకోండి. ఓకేనా? చూద్దాం కన్క్లూజన్స్ ఏవైతే ఫాలో అవుతున్నాయి. సమ్ టేబుల్ ఈజ్ నాట్ సోఫా. మళ్ళీ మీరు ఇక్కడ ఓన్లీ కేసు ఎటు చెప్పాను, ఈ ఎఫ్కి టీకి ఇలా యారో పెట్టుకోండి. ఈ షేడ్ అనేది మీ ఇష్టం, చేసుకోవచ్చు చేయకపోవచ్చు షేడింగ్ పోర్షన్ అనేది. ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం నో కేస్ కాబట్టి ఇలా షేడింగ్ పోర్షన్ చేశాను. అంటే టీకి బీకి అంటే బెడ్కి నో కేస్ అని. ఓకేనా? చూసుకోండి ఒకసారి. ఓన్లీ వచ్చేటప్పుడు మాత్రం ఎలా యారో చేసుకుంటే ఎఫ్ అనేది ఓన్లీ రిలేషన్ విత్ టీ. ఎఫ్ ఈజ్ నాట్ రిలేషన్ విత్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్ ఆర్ లెటర్స్. ఓకే, చూద్దాం. సమ్ టేబుల్ ఈజ్ నాట్ సోఫా. టేబుల్కి సోఫాకి ఏ రిలేషన్ లేదు. బట్ ఇక్కడ ఓన్లీ కాబట్టి ఈ ఫ్యాన్ అనేది టేబుల్లో కొంత పార్ట్ కాబట్టి ఈ ఫ్యాన్ అనేది సోఫా కాదు. చూడండి, సమ్ టేబుల్ ఎఫ్ మర్చిపోండి. ఇలాగా ఈ కొంత పార్ట్ అనేది చూడండి, ఈ కొంత పార్ట్ అనేది సోఫా కాదు అంటున్నాడు. అంతే కదా, ఈ కొంత పార్ట్ అవుతుంది కదా. అంటే
సమ్ టేబుల్ అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇది కూడా సమ్ పార్టే కదా! సమ్ టేబుల్ ఈజ్ నాట్ సోఫా. ఈ ఓన్లీ కేస్‌లో ఈ ఎఫ్ అనేది వేరే అదర్ దానితో నెగెటివ్ రిలేషనే మెయింటైన్ చేస్తది. పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు. నో ఫ్యాన్ ఈజ్ పిల్లో. ఫ్యాన్‌కి, పిల్లోకి నో కేస్ లేదు. బట్ నెగెటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తది. సమ్ పిల్లో ఈజ్ నాట్ బెడ్. సమ్ పిల్లో ఈజ్ నాట్ బెడ్ చూడండి. సమ్ నాట్ కేస్ చూసారా? ఇలాగే ఉంటది. ఈ కొంత పార్ట్ బెడ్‌కి సంబంధం లేదు. సమ్ నాట్ కేస్ కదా! సమ్ బెడ్ ఈజ్ నాట్ టేబుల్. బెడ్‌కి, టేబుల్‌కి నో కేస్. నో కేస్ ఉన్నప్పుడు బోత్ వేస్ ఎలాగా, ఎలాగా. సమ్ నాట్ కేస్ అనేది ట్రూ అవుతుంది. సమ్ టేబుల్ ఈజ్ నాట్ పిల్లో. పిల్లోకి, టేబుల్‌కి ఏ రిలేషన్ లేదు. బట్ సేమ్. సమ్ టేబుల్ ఈజ్ నాట్ పిల్లో. ట్రూ. నెక్స్ట్ సమ్ సోఫా ఈజ్ నాట్ బెడ్. సమ్ సోఫా ఈజ్ నాట్ బెడ్. సోఫాకి, బెడ్‌కి నో రిలేషన్. సమ్ నాట్ కేస్ అనేది ఇటు సైడ్ నుంచి అవుతది. అటు సైడ్ నుంచి అవుతది. లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం. సమ్ బెడ్ ఈజ్ నాట్ సోఫా. సారీ. సమ్ సోఫా ఈజ్ నాట్ బెడ్. ఇది ట్రూ అవుతుంది. సమ్ బెడ్ ఈజ్ నాట్ సోఫా. ఇది ట్రూ అవుతుంది. చూసారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. చూడండి ఇచ్చిన స్టేట్మెంట్‌ని మళ్ళీ ఓన్లీ అనేది రిపీట్ అయింది. దీన్ని ఎలా రాసుకోవాలి? ఆల్ జీఆర్ రెడ్ రాసుకొని చూద్దాం. ఓన్లీ రెడ్ ఈజ్ గ్రీన్ అంటే దీన్ని ఎలా చేయాలి? ఆల్ గ్రీన్ ఈజ్ రెడ్ అని చేయాలి. మీది ఎలా తెలుస్తుంది? విత్ ప్రాక్టీస్తోనే తెలుస్తుంది. ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇచ్చాడు అనుకోండి, ఆల్ గ్రీన్ ఆర్ రెడ్ అని రాసుకుంటారు. ఆల్ సారీ ఆల్ గ్రీన్ ఆర్ రెడ్. ఓన్లీ కేసు ఉంది కాబట్టి గ్రీన్ అనేది అలా యారో ఇచ్చుకుంటారు. యారో దేనికి ఇస్తారు? ఆల్ అయితే దేనికి వస్తుందో ముందు దానికి ఇస్తారు. ఫ్యూ ఎల్లో ఈజ్ రెడ్. రెడ్కి, ఎల్లోకి ఫ్యూ కేస్. చూసారా? నెక్స్ట్ ఎల్లోకి, బ్లాక్కి నో కేస్. చూడండి మీరు ఇక్కడ ఎలా ఇచ్చాడు స్టేట్మెంట్ మీరు అదే ఫాలో అవసరం లేదు. ఇక్కడ ఓట్ టు ఓట్ మీరు కూడా చేసుకోవచ్చు. ఫ్యూ రెడ్ ఈజ్ బ్లూ. చూడండి రెడ్కి, బ్లూకి ఫ్యూ కేస్ అన్నాడు. ఇలా తర్వాత ఇంకేమన్నాడు? ఆల్ బ్లూ ఈజ్ ఎల్లో. ఈ ఎల్లో అనేది ఆల్ కేసులో అవుతుంది. అంటే ఇది ఇలా రాయకూడదు. అంటే బ్లూ అనేది రెడ్కి ఫ్యూ కేస్ అవుతుంది. ఎల్లోకి ఆల్ కేస్. ఓకేనా? ఒకసారి చూద్దాం మళ్ళీ. చూడండి ఈ ఆల్ బ్లూ ఈజ్ ఎల్లో. ఆల్ బ్లూ ఈజ్ ఎల్లో. ఫ్యూ రెడ్ ఈజ్ బ్లూ. రెడ్కి, బ్లూకి సమ్ కేస్. అందుకే ఇలా డ్రా చేసుకుని మనం సపరేట్గా డ్రా చేసుకుంటే ఇక్కడ స్టేట్మెంట్ని అలా అవ్వదు. ఓకేనా? చూడండి కన్క్లూజన్స్ చూడండి. నో గ్రీన్ ఈజ్ బ్లాక్. గ్రీన్ అనేది వేరే అదర్ ఎలిమెంట్స్తో నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ నో కేస్ కాబట్టి క్రాస్. అంటే ఎల్లోకి, బ్లాక్కి నో రిలేషన్. నో గ్రీన్ ఈజ్ బ్లాక్. గ్రీన్కి, బ్లాక్కి నో రిలేషన్ ఉంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యన స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. జీ అనేది వేరే ఎలిమెంట్స్తో, ఓన్లీ జీ అనేది వేరే ఎలిమెంట్స్తో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు. ఓన్లీ నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? ఆర్ అయితే సమ్ కేసు మెయింటైన్ చేస్తుంది. ఆల్ కేస్ అంటే కొన్ని ఎలిమెంట్స్ వచ్చి ఇందులోకి రావచ్చు. బట్ ఆర్ అనేది ఫుల్గా వెళ్దా. నెక్స్ట్ సమ్ రెడ్ ఈజ్ నాట్ ఎల్లో. సమ్ రెడ్ ఈజ్ నాట్ ఎల్లో. చూడండి సమ్ కేసు ఉంది. బట్ ఈ జీ అనేది రెడ్లో కొంత పార్ట్ కదా. అంటే ఈ జీ అనేది ఎల్లోకి సంబంధం కాదు అంటున్నాడు. ఇండైరెక్ట్గా జీ అడగలేదు. సమ్ రెడ్ ఈజ్ నాట్, సమ్ గ్రీన్ ఈజ్ నాట్, సమ్ రెడ్ ఈజ్ నాట్ ఎల్లో. సారీ సమ్ రెడ్ ఈజ్ నాట్ ఎల్లో. గ్రీన్ అనేది సమ్ పార్ట్ కదా రెడ్లో. అందుకే సమ్ రెడ్ ఈజ్ నాట్ ఎల్లో అంటే సమ్ పార్ట్ అనేది గ్రీన్ కాబట్టి ఎల్లోకి, గ్రీన్కి సమ్ నాట్ ఆన్ ద ట్రూ. ఆల్ రెడ్ ఈజ్ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ కొంత పార్ట్ ఎల్లోలోకి వెళ్ళినప్పుడు ఈ జీ ఆర్ మొత్తం ఎల్లోలోకి ఎలా వెళ్తుంది చూడండి.
ఆల్ రెడ్ ఈజ్ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ రెడ్ మొత్తం ఎల్లోలోకి వెళ్తుంది, వెళ్ళలేదు, నాట్ ఏ పాసిబిలిటీ. సమ్ ఎల్లో ఈజ్ గ్రీన్, సమ్ ఎల్లో ఈజ్ గ్రీన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఎల్లోకి గ్రీన్కి సమ్ రిలేషన్, నాట్ ఏ పాసిబిలిటీ. పాజిటివ్ రిలేషన్ నాట్ మెయింటైన్ విత్ జీ ఇన్ ఓన్లీ కేస్. ఆల్ బ్లాక్ ఈజ్ రెడ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ బ్లాక్ మొత్తం రెడ్లోకి వెళ్తుందా, వెళ్తుంది. పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఈ బ్లాక్ అనేది రెడ్లోకి వెళ్తుందా, బ్లాక్, ఎల్లో, బ్లూ, బ్లాక్కి ఎల్లోకి నో రిలేషన్. చూసారా, ఈ బ్లాక్ అనేది రెడ్లోకి వెళ్తుందా, వెళ్తుంది, ట్రూ. సమ్ రెడ్ ఈజ్ నాట్ బ్లాక్, సమ్ రెడ్ ఈజ్ నాట్ బ్లాక్. రెడ్కి బ్లాక్కి సమ్ నోట్ రిలేషన్ లేకపోయినా గ్రీన్ అనేది రెడ్లో కొంత పార్ట్ కాబట్టి సమ్ రెడ్ ఈజ్ నాట్ బ్లాక్, ట్రూ. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక కంక్లూజన్ రాస్తాం చూడండి. సెవెంత్ కంక్లూజన్, ఆల్ ఎల్లో ఈజ్ రెడ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, ఈ గ్రీన్ మొత్తం రెడ్లోకి వెళ్తుందా, వెళ్తుంది, ఇది ట్రూ అవుతుంది. ఈ బ్లాక్ రెడ్లోకి వెళ్ళేటప్పుడు గ్రీన్ కూడా వెళ్ళిపోవచ్చు సింపుల్గా. చూడండి, పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఓకే, బ్లూ, ఎల్లో, ఎల్లోకి బ్లాక్కి నో రిలేషన్. సరే, ఎల్లో మొత్తం బ్లాక్లోకి వెళ్ళిందా. సింపుల్గా మీరు విత్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. మీకు ఎగ్జామ్లో ఓన్లీ కేస్ అనేది చాలాసార్లు ఓన్లీ ఏ ఫ్యూ అయితే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఓన్లీ మీకు స్టార్టింగ్ చెప్పాను, సమ్, ఆల్, నో, సమ్ నాట్ అనేది బేసిక్ కేసెస్. ఎగ్జామ్ పాయింట్ వ్యూలో చూసుకుంటే ఓన్లీ ఏ ఫ్యూ అండ్ ఓన్లీ కేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఓన్లీ కేస్ అనేది మీరు ఎక్కడైనా చూడండి, మీకు అంత క్లియర్గా అర్థం కాదు. ఇలా యారో చెప్పేసి ఈ జీ అనేది దీంతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, ఇదేంతో రిలేషన్ మెయింటైన్ చేయదు అని. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే 2-3 టైమ్స్ వాచ్ చేసి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.